గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో నిరసనకు దిగారు. ఏబీవీపీ జిల్లా కార్యదర్శి పూసా విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫుడ్ పాయిజన్ ఫుడ్ను పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కుళ్ళిపోయిన పప్పు దినుసులను పెట్టడం వలన పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అనేక మంది గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అనేక ప్రాణాలను కోల్పోతుందన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై బహిరంగంగా ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు తనిఖీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్లో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు గురుకుల పాఠశాలలు కానివ్వండి, మోడల్ స్కూళ్ళు కానివ్వండి, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ఈరోజు ఒక మధ్యాహ్నం భోజనాన్ని ఏ విధంగా విద్యార్థులకు అందజేస్తున్నారంటే ముక్క పట్టిపోయినటువంటి బియ్యాన్ని, పాడైపోయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పాడైపోయినటువంటి కూరగాయలని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ ఆ యొక్క భోజనాన్ని తినుకుంటూ ఈరోజు ఫుడ్ పాయిజన్కి గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై చనిపోయేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. 51 మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరు స్పందించకపోవడం సిగ్గుచేటు అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమని పైకి చెప్తుందంటే ఈరోజు గురుకులలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ పైన మేము స్థానిక అధికారులను పంపించి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లను పంపించి ఈరోజు మేము ల్యాబులలో తనిఖీలు చేస్తున్నామని చెప్తా ఉంది.